రాముడు, సీత, లక్ష్మణులతో కలిసి అరణ్యంలో ప్రయాణిస్తూ అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ అత్రి మహర్షి భార్య అనసూయ సీతకు ధర్మం గురించి ఉపదేశిస్తుంది. ఆమెకు పవిత్ర వస్త్రాలు, ఆభరణాలు అందిస్తూ ఒక ఆదర్శ గృహిణిగా ఎలా ఉండాలో వివరిస్తుంది. రామ, సీత, లక్ష్మణులు దండకారణ్యమనే విస్తృత అరణ్యంలోకి ప్రవేశిస్తారు. ఇది రాక్షసులు నివసించే ప్రదేశం. అరణ్యంలో ఉండే మహర్షులు రాముని దర్శించి తమపై రాక్షసుల దాడుల గురించి చెబుతారు. రాముడు వారికి రక్షణ ఇస్తానని దృఢంగా ప్రతిజ్ఞ చేస్తాడు. దండకారణ్యంలో రాముడు, లక్ష్మణుడు విరాధ అనే రాక్షసుని ఎదుర్కొంటారు. అతను సీతను అపహరించే ప్రయత్నం చేస్తాడు. అప్పటివరకు తపస్సుతో ఉన్న రాముడు మొదటిసారి రాక్షసుని వధ చేస్తాడు. దేవేంద్రుడు తన దివ్య రథంపై స్వర్గదూతలతో కలిసి శరభంగ మహర్షిని స్వర్గానికి ఆహ్వానించడానికి వస్తాడు. కాని మహర్షి నమ్రంగా నిరాకరిస్తూ మొదట రాముని దర్శనానంతరం మాత్రమే వెళతానని చెబుతాడు. శరభంగ మహర్షి ఆశ్రమానికి శ్రీరాముడు, సీత మరియు లక్ష్మణులతో కలిసి అడవిలో ప్రయాణిస్తూ చేరుకుంటాడు. మహర్షి ఆయనను ఆనందంగా ఆహ్వానిస్తారు. మహర్షి తన జీవితంలో చివరి ఘడియలు గడుపుతూ రాముని దర్శనం కోరతాడు. రాముని అగ్నివర్ణ దివ్య స్వరూపం చూసి మహర్షి మౌనంగా సంతోషించేస్తాడు. శరభంగ మహర్షి తపోశక్తితో కూడిన హోమకుండం మధ్యలో ప్రవేశించి అగ్నిలో తన శరీరాన్ని సమర్పిస్తారు. ఆ సమయంలో ఆయన చుట్టూ దివ్య కాంతులు వెలుగుతుంటాయి. మహర్షి బ్రహ్మలోకానికి ప్రయాణం చేయడం దృశ్యమవుతుంది. శరభంగ మహర్షి మోక్షప్రాప్తిని వీక్షించిన రాముడు మౌనంగా నిలుస్తాడు. ఆయన లోపల ఆధ్యాత్మిక భావనలు అలముకుంటాయి. సీత, లక్ష్మణుడు కూడా ఆ ఘట్టాన్ని మనస్సులో దాచుకుంటారు. తమపై రాక్షసుల దాడుల గురించి చెబుతారు. రాముడు వారికి రక్షణ ఇస్తానని దృఢంగా ప్రతిజ్ఞ చేస్తాడు. రాముడు, శరభంగ